లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, త్రేక దేవుని నామమున మీకు శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు శిలువలో పలికిన మొదటి మాటగా సార్వత్రిక సంఘం దీన్ని ఏర్పాటు చేసి అందరం అంగీకరిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారాన ఈ మాటను ప్రపంచమంతా ధ్యానిస్తూ ఉంటారు. ఈ మాటలోని హైలైట్ వర్డ్ ఏంటంటే క్షమాపణ. యేసు ప్రభు ఏ పరిస్థితిలో ఈ మాట చెప్పాడో తెలుసా? ఆయనను గెస్సెమనే తోటలో నుంచి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ సన్హెడ్రిన్ సభకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను బాగా ఒక రకంగా చెప్పాలంటే చితగొట్టారు. అంత మాత్రం కాదు, అవమానం చేశారు. ఆయనను ఏ రీతిగా దూషించాలనో అంతగా దూషించారు ఆయన. అక్కడి నుండి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గర నుండి మరలా పిలాతు దగ్గరికి. కనుక యేసు ప్రభును ఒక రీతిగా చెడు కూడా ఆడేశారు అన్నాడు. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అయితే ఆయన మనందరి నిమిత్తమై తన్ను తాను వదకు తేబడిన గొర్రెపిల్లల మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు అనంటే మనల్ని రక్షించాలి. ఈ రక్షణ కార్యంలో ప్రభువు అనుభవించిన అనుభవాలు, మనల్ని రక్షించడానికి ప్రభువు వస్తే మనం ఆయనను హింసించాం. అయినప్పటికీ యేసు ప్రభు శిలువలో ఈ మాట చెప్పకముందే బోధించాడు ఆయన. మీ ధర్మశాస్త్రం ఇలాగ రాయబడింది కదా, అయితే నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి అని అన్నాడు. క్షమించండి. ఎన్నిసార్లు క్షమించాలంటే పేతురుతో అన్నాడు ఆయన శిష్యులతో, 70 ఏళ్ళ మాటుకు అన్నాడు. నీ జీవితకాలం అంతా క్షమిస్తూనే ఉండాలి, అంతే. అందుకే అంటాడు, ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఆయన కుమారులు కుమార్తెలని పిలువబడినట్లయితే మీరు కూడా క్షమించాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ క్షమాపణ అన్న సుగుణం మనలో రావాలి అంటే ప్రేమ అన్న ఒక క్యారెక్టరిస్టిక్, ఒక గుణం మనలో ఉండాలి. ప్రేమ లేకపోతే మనం క్షమించలేం. సో క్షమాపణ, ప్రేమ అన్నది ఒక జంట కవలపిల్ల లాంటివి. ఆయన మనల్ని క్షమించాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడు? ప్రేమ అన్నిటినీ కప్పును, అన్నిటినీ తాలుకొను. అది అన్నిటినీ, వారు చేసిన క్రియలు అన్నిటినీ యేసు ప్రభు కప్పేశాడు, తాలుకున్నాడు. అంటే భరించాడు, సహించాడు ఆయన. ఎంతవరకు? మరణము పొందునంతగా. ఇంత అనుభవంలో సిలువలో మేకుల చేత కొట్టబడాడు, పాదాలలో మేకులు, తల మీద ముళ్ళమక్కుటం, శరీరం అంతా రక్తసిక్తమైంది. ఆ సమయంలో ప్రభు అన్నమాట, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత మంచి మాట అండి. ఆయన ఆ మాట పలకకపోయి ఉంటే ఎలా ఉండేది మన పరిస్థితి? ఆయన ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపమునకు తాళగలవాడెవడు? అందుకే మనందరి పక్షంగా ఒక అడ్డుగోడల మనందరి పక్షంగా ఆయన నిలబడి మనల్ని రక్షించాడు.
ఎటువంటి క్షమాపణ ఇది? ఆయన క్షమాపణ చాలా యథార్థమైనది. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయం 42వ వచనంలో ఇక్కడ ఒక లేఖన భాగం 7వ అధ్యాయము 42వ వచనం యేసుప్రభువుకు ఉపమానం చెప్పాడు. పరిసయ్యుడు అయినటువంటి ఆ వ్యక్తితో ఏమంటున్నాడు చూడండి, 7:42. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించవని అతనితో చెప్పి, సీమోను అనేటువంటి ఒక పరిసయ్యుడు ఆయన భోజనానికి పిలిచాడు. భోజనానికి కూర్చుండగా ఒక స్త్రీ వచ్చి తన అత్తరుబుట్టి పగలు ఆయన పాదాలను తడుపుతూ కన్నీళ్లతో, అంత మాత్రం కాదు, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉండగా ఈ పరిసయ్యుడు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. ఏ పాపాత్మురాలు నిన్ను టచ్ చేయనిస్తున్నాడు? ఆయన మంచి రబ్బీ కదా, నాజరీన్ చేయబడినవాడు. ఇటువంటి వ్యక్తి యూదుడై ఉండి ఇలా ఆమెను అలవ చేస్తున్నాడే. అప్పుడు యేసుప్రభు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఎవడైతే అప్పు ఎక్కువగా ఉన్నాడో ఆ అప్పు క్షమించబడిన వాడే ఎక్కువ అన్నాడు. యేసుప్రభు అన్నాడు, కరెక్ట్ జవాబు ఇచ్చావు. ఇదిగో ఈ స్త్రీని చూచుతున్నావే, ఈమె నన్ను ఎక్కువ ప్రేమించింది సీమోను అని అన్నాడు. కనుక ఆయన క్షమాపణ, ఆ స్త్రీతో రమ్మా నీ పాపములు క్షమించబడ్డే వెళ్ళిపోతాడు సమాధానంతో అన్నాడు. ఆయన క్షమాపణ యథార్థమైన క్షమాపణ. మనల్ని అందరినీ ఎంతో యథార్థంగా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయనలో ఏది ఉంచుకోవటంలే. ఆయనను దూషించారు, కొరడాలతో కొట్టారు, అనేక చిత్రవద చేశారు. అయినా మనసులో ఆయన ఏది ఉంచుకోకుండా, తండ్రి వీరిని క్షమించు. కనుక ఆయన క్షమాపణ యథార్థమైనది. రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఆయన క్షమాపణ ఉచితమైనది. ఎఫెసీ 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్న మాట, అయ్యా దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఎంత ఫ్రీగా క్షమించాడండి. నేను ఏమి వెల చెల్లించలే ప్రభువా, మన పాపాలకు మనము ఏమీ ఇవ్వలేదు. అందుకే దాన్ని కృప అన్నారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడెను, కృప యేసుక్రీస్తు ద్వారా. కృప వెంబడి కృప, ఏ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ వి రిసీవ్డ్ త్రూ ద లార్డ్ జీసస్. కనుక ఆయన మిమ్మల్ని ఉచితంగా క్షమించాడు కాబట్టి మీరు క్షమించండి. సంఘాలలో ఈనాడు ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు, తగాదాలు, విభేదాలు, వైషమ్యాలు, కక్షలు, పోరాటాలు ఎందుకున్నాయంటే ప్రేమ లేదు, క్షమాపణ లేదు. దేవుని ప్రేమను గురించి చెబుతాం, దేవుని ప్రేమ లేదు. క్షమాపణ గురించి గొప్పగా చెబుతాం, క్షమించాం, అది లేదు మనకు. అందుకే జీవము కలిగిన సంఘాలుగా మన సంఘాలు ఈనాడు కనిపిస్తున్నాయి లేదో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలంతే. మన సంఘాలు క్షమాపణ కలిగిన సంఘాలు, ఒకరినొకరు ఫర్గివ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు క్షమించండి. ప్రేమ ఉంటే క్షమాపణ, క్షమిస్తున్నారంటే ప్రేమ ఉన్నట్టు. మనల్ని ఎంతో ఉచితంగా ప్రేమించాడు కదా, అది ఎందుకు లేదు మనలో ఆలోచిస్తాం. మూడవది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనల్ని సంపూర్ణంగా, కంప్లీట్గా ఆయన మనల్ని క్షమించాడు. 2వ అధ్యాయము 13వ వచనంలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతికి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి
మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానుల అధికారులు నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఆయన క్షమాపణ సంపూర్ణమైనది, అంటే కంప్లీట్గా మనల్ని ఆయన క్షమించాడు. ఇంకా ఏమీ లేదు. మీ పాపములన్నిటి మీ వీపు వెనక పడేసాను అన్నాడు. నేను ఇక మీ పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక ఇన్విటేషన్ కూడా ఇస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎంత ఎరటివైనాను నేను తెల్లగా చేస్తాను, నేను శుద్ధిగా చేస్తాను. కమ్ టు మీ, ఐ విల్ ఫర్గివ్ యూ, ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్, యువర్ ట్రాన్స్గ్రెషన్స్. మనలో ఉన్నటువంటి అవిధైన నిర్లక్ష్యత అన్నింటి పక్కకు పెట్టి ప్రభు క్షమాపణ పొంది మనం కూడా ప్రభు వలె ఇతరులను క్షమించడానికి మనం సిద్ధపడదాం. సెలవు మీద కొన్ని వందల ప్రసంగాలు, కొన్ని వేల మంది సేవకులు, కొన్ని లక్షల కోట్ల జనాభా ఈ మాటను వింటూ ఉంటాం. అయితే మనం ఆచరిస్తున్నామా? మనం క్షమాపణ కలిగి ఉన్నాము? అది లేకపోతే నేను యేసు చేత నా పాపములు క్షమించబడ్డాయి చెప్పడం నిరర్ధకం, శుద్ధ దండగ. ప్రభు నిన్ను క్షమించాడంటే నువ్వు కూడా క్షమించు. అప్పుడు దేవుని వాక్యమును నెరవేర్చిన వాడు అవుతాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రభు మనల్ని యథార్థంగా క్షమించాడు, ఆయన ఉచితంగా క్షమించాడు, సంపూర్ణంగా క్షమించాడు. అటువంటి మనసు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. సెలవులో మా ప్రభు మాకిచ్చిన గొప్ప దీవెన క్షమాపణ. ఈ ప్రేమను బట్టి మమ్మల్ని క్షమించాడయ్యా. మేము కూడా అటువంటి మనసు కలిగి ఉంటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.